Hello students, welcome to PRSIS Academy. Recently, Energy Efficiency Services Limited, which is under Ministry of Power, has launched National Efficient Cooking Program and Energy Efficient Fans Program. By name itself, we can assume that cooking program ఏదైతే అంటే రెగ్యులర్ గా కుకింగ్ యాక్టివిటీస్ మనకి అలాగే ఫ్యాన్స్ హౌస్ హోల్డ్ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎనర్జీ ఎఫిషియెంట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ని ఈఎస్ఎల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ఈఎస్ఎల్ అని చూసుకుంటే మనకి ఈఎస్ఎల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనే మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందండి. ఇది ఒక జాయింట్ వెంచర్, అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ రన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎలక్ట్రిసిటీ కంపెనీస్, వాటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్, ఈ రెండు కలిపి మనకి జాయింట్ వెంచర్ కింద స్టార్ట్ చేశారండి. ఇది 2009లో లాంచ్ చేశారు. మనకి ఉజాలా స్కీమ్ అని చెప్పి కూడా ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ అని చెప్పి ఉజాలా స్కీమ్ 2015లో లాంచ్ చేశారు. ఈ లాంచ్ చేసింది కూడా మనకి ఈఎస్ఎల్ అనే ఎనర్జీ ఎఫిషియెంటీ సర్వీసెస్ లిమిటెడ్. అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎల్ఈడి బల్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 75% వరకు వాటి ప్రైజెస్ ను కూడా రిడ్యూస్ చేసేదానికి ఈఎస్ఎల్ హెల్ప్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడ నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్ కింద చూసుకుంటే, ఈ నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ కుక్స్ వీటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అయితే వీళ్ళ టార్గెట్ ఏంటంటే 20 lakh ఇండక్షన్ స్టవ్స్ వచ్చి అక్రాస్ ఇండియా. అలాగే వీటి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే బెనిఫిట్ ఏంటంటే ద కుక్ స్టవ్స్ కాస్ట్ అడ్వాంటేజ్ వచ్చి మనకి 25 to 30%. ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే మనకి ఈ 25 to 30% మనకి అడ్వాంటేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, అంటే కంప్లీట్ గా ఎలక్ట్రిక్ ఎక్కడ అవసరమైతే అవన్నీ యూజ్ చేసుకునేదానికి గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ కూడా ఇది కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పొచ్చు. తర్వాత మనకి ఈ సీలింగ్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్, అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ ప్రోగ్రామ్ చూసుకుంటే వీటి మెయిన్ ఎయిమ్ ఏంటంటే 1 crore ఎలక్ట్రిక్ బల్బ్స్, అంటే ఎల్ఈడి బల్బ్స్ 1 crore 5-star ఎల్ఈడి బల్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎల్ఈడి బల్బు అంటే వీటిలో ఎల్ఈడి బల్బులనే కాదు, బల్బ్స్, తర్వాత ఫ్యాన్స్, ఎల్ఈడీస్, తర్వాత ఎయిర్ కండిషనర్స్, ఏసీస్ రెగ్యులర్ గా, తర్వాత స్ట్రీట్ లైట్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. వీళ్ళ మెయిన్ ఎయిమ్ వచ్చి ఇవి ప్రమోట్ చేయాలి. అయితే మనకి వీటి మీద మనకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే బెనిఫిట్ ఏంటంటే, మనకి జనరల్ గా మనకి రెగ్యులర్ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి 75 నుంచి 80 వాట్స్ వరకు ఎనర్జీ కన్సంప్షన్ ఉంటుంది. బట్ మనం రీప్లేస్ చేసుకుంటే ఎల్ఈడి బల్బ్స్ తో మనకి వీటి కన్సంప్షన్ వచ్చి మనకి 28 నుంచి 32 వాట్స్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో ఇది రీసెంట్ గా ఈఎస్ఎల్ స్టార్ట్ చేసిన 2 ప్రోగ్రామ్స్ అండి. ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎనర్జీ ఎఫిషియెంటీ సొల్యూషన్స్ కి, అంటే ఇండియాలో ఎనర్జీ సొల్యూషన్స్ కి దీస్ ఆర్ ద 2 స్కీమ్స్ రీసెంట్లీ లాంచ్. థ్యాంక్ యూ.